మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ఈ 15 రోజులు ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీమాత్రే నమః. మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళు మృగశిర 3, 4, ఆరుద్ర 4 పాదాలు, తర్వాత పునర్వసు 3 పాదాలు. వీళ్ళు మిథున రాశిలో ఉంటారు. అలాగే వీళ్ళ మీద ఆరుద్ర నక్షత్ర ప్రభావం, అధిపతి అయినటువంటి రాహు యొక్క ప్రభావం, అలాగే మృగశిర నక్షత్రాధిపతి కుజుడి ప్రభావం, అలాగే పునర్వసు యొక్క గురుడి ప్రభావం ఉంటూ ప్లస్ రాశ్యాధిపతి అయిన బుధుడి ప్రభావం కూడా వీళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది. కనుక వీళ్ళు యొక్క బుధగ్రహ మంత్రాన్ని చేసుకుంటే ఈ 15 రోజులు కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాక అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ, ఇప్పుడు ఈ 1 to 15 మార్చి 15 వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనేది వివిధ రంగాల్లో అడగండి. ముందుగా రాజకీయ రంగంలో మిథున రాశిలో పుట్టిన అంటే మృగశిర కానీ ఆర్ద్ర పునర్వసు ఎందులో పుట్టిన మిథున రాశిలో వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలు బ్రహ్మాండంగా రాజకీయంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలు బ్రహ్మరథం పడతారు, ఇందులో సందేహమే లేదు. విద్యారంగంలో ఉన్న వాళ్ళు గురువుగారు, విద్యార్థులు కానీ విద్యారంగంలో ఉన్న వాళ్ళు కానీ విద్యారంగం కూడా అనుకూలమేనమ్మా. వైద్య రంగంలో ఉన్న వారికి వైద్య రంగంలో ప్రతికూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యం బాగానే ఉంటుందమ్మా. కొంచెం శ్రమ అనేది తగ్గించుకుంటే వీళ్ళు కొంచెం మానసిక ఆరోగ్యంగా ఉంటారు. సో మానసిక ఆరోగ్యంలో కొంచెం వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక శారీరక శ్రమతో పాటు మానసికంగా కూడా కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని గడిపితే బాగుంటుంది. ఆర్థికంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా బాగుంటుందమ్మా. ఈ మాసం అదే 15 రోజులు ఆర్థికంగా బాగుంటుంది. ఇక వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చా? వ్యాపార రంగం అనుకూలంగా ఉంది, కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. రాశ్యాధిపతి బుద్ధుడు కాబట్టి వ్యాపారంలో వీళ్ళు రాణిస్తారు, సందేహం లేదు. ఇంకా వాళ్ళు ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే, ఏదైనా కార్యక్రమం పనులు మొదలు పెట్టాలంటే ఈ 15 రోజుల్లో అనుకూలమైన వాతావరణం ఉందా? ఈ మిథున రాశిలో పుట్టినవారు కొత్త పనులు ఏమైనా చేయాలనుకుంటే మార్చి 8వ తారీఖున మొదలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఇది భగవంతుడు చెప్తున్నాడు. పంచాంగాలు పక్కన పడేయండి. డివైన్ ఆస్ట్రాలజీ మార్చి 8వ తారీఖు అద్భుతమైన రోజు. ఏ కొత్త పని మొదలెట్టినా జమ్ 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 అంటే వెళ్ళద్ది. ఇది పైన ఉన్నాయని చెప్పేది అర్థమైందా? పంచాంగాలు పక్కన పెట్టండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.